బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 29.03% పోలింగ్ నమోదు చేసి కాగా జహీరాబాద్ లో 63.96%, మెదక్లో 60.94%, వరంగల్లో 54.17%, ఖమ్మంలో 63.67%, కరీంనగర్లో 58.24%, నిజామాబాద్ లో 58.35%, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 29.03% పోలింగ్ నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.30% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికీ సాయంత్రం 4 అవుతున్న నేపథ్యంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ కూడా క్యూ లైన్లలో మనకు ఓటర్స్ కనిపిస్తా ఉన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా పోలింగ్ కొనసాగుతా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కొంత మధ్యాహ్నం సమయంలో కొంత తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు సాయంత్రం సమయంలో మరింతగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు అసెంబ్లీ స్థానం పోలింగ్ కాస్త ముగిసింది. ఇక మిగతా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో కంటిన్యూషన్ గా 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతా ఉంది. నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 52.34% పోలింగ్ జరిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్ లోనే స్వల్పంగా ఓటింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ లో 34.58% పోలింగ్ జరగగా హైదరాబాద్ లో 29.47 గా సాగుతా ఉంది. కరీంనగర్ లో 58.24 గా కొనసాగుతా ఉంది. అండ్ అదేవిధంగా ఖమ్మానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 63.67% పోలింగ్ నమోదైంది. మెదక్ లో 60.94%. అదేవిధంగా ఆదిలాబాద్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 62.44. అండ్ అదేవిధంగా నిజామాబాద్ మనం చూసుకున్నట్లయితే 58.70% ఉంది. అండ్ పెద్దపల్లికి సంబంధించి 55.92. ఇక వరంగల్ కి సంబంధించి 61.40. అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించి 61.46గా ఉంది. అదేవిధంగా నల్గొండలో 59.91. ఇక భువనగిరిలో మనం చూసుకున్నట్లయితే 62.05. అండ్ మహబూబ్ నగర్ లో చూసుకుంటే 58.92. నాగర్ కర్నూలు 57.17. అదేవిధంగా జహీరాబాద్ లో 63.96. అండ్ చేవెళ్లలో 45.35. మల్కాజ్గిరిలో 37.69గా నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా మన దగ్గర లోక్సభ ఎన్నికలు కూడా కొనసాగుతా ఉన్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటుగా
తెలంగాణలో ఒక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతా ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతా ఉన్న నేపథ్యంలో 29.3% నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల జాబితాను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 33,32,32,318 మంది ఓటర్స్ ఉండగా దీంట్లో 1,65,28,336 మంది పురుషులుండగా ఇక 1,60,1,1992 ఓటర్లు మహిళలు ఉండగా దీంట్లో ట్రాన్స్జెండర్ సంబంధించి మనం చూస్తే 2,700-600 మంది మొత్తం ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు 3 కోట్ల పైచిలకు 3,33 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి దాదాపు ఇప్పటి వరకు మనం చూసుకుంటే 34% గానే పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాష్ట్రంలో పోలింగ్ ఇంకా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈవీఎం మిషన్స్ లో కొంత అవకతవకలు జరిగినప్పటికీ కొంత సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలింగ్ దాదాపు 13 ప్రాంతాలలో ఇప్పటికే పోలింగ్ ముగిసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాలకు సంబంధించిన పోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మధ్యాహ్నం సమయంలో కొంత ఎండ ఉష్ణోగ్రత గణనీయంగా ఉన్న నేపథ్యంలో కూడా పోలింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో సాయంత్రం 3:30 తర్వాత నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు కొంత భారీలు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ కంటిన్యూషన్ గా కూడా 6 గంటల వరకు కూడా పోలింగ్ కంటిన్యూ అవుతా ఉంది. ఎక్కడైతే 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఓటు వేసే విధంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళకు పూర్తిగా కూడా డైరెక్షన్స్ ఇస్తా కూడా ప్లేసిప్స్ కావచ్చు లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ స్లిప్స్ ను ఎంక్వైరీ చేస్తూ లోపలికి అనుమతిస్తా ఉన్న సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. పూర్తిగా కూడా 1-2 ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కీర్తన. ఓకే ప్రణయ్, థ్యాంక్ యూ. ఈరోజు ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కోరినట్లుగా దేశంలో కూడా మార్పు కోరుతున్నారు. దేశంలో ఇవాళ దేశ రాజ్యాంగానికి, దేశ భద్రతకు, అదేవిధంగా లౌకికవాదానికి ప్రమాదంగా ఉంది. స్వేచ్ఛ లేకుండా ఉంది. అలాగే మతపరమైనటువంటి విద్వేషాలు రగల్చబడ్డాయి. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులకు కూడా భద్రత లేకుండా వ్యతిరేకించిన ప్రతి ఒక్కళ్ళని బీజేపీ ప్రభుత్వం లోపల పెడతా ఉంది. వీటన్నిటి పరిణామాల వలన ప్రజల్లో ఒక నిశ్శబ్దమైనటువంటి మార్పు ఉత్తరాది 70-75% కాంగ్రెస్కి వస్తూ ఉన్నదని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రజలు అడుగుతారు ఎందుకే కాంగ్రెస్కి వస్తారంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టు కట్టి అన్ని విధాలుగా 60-70 ఇయర్స్లో డెవలప్ చేసి మినిమం లోన్స్ తీసుకొని డెవలప్ చేసింది. 10 ఇయర్స్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ పేరు మీద కానీ అన్ని టెక్స్టులు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బూత్ నంబర్ 214లో ఇప్పుడే నేనంటే మొహమ్మద్ అలీ షబ్బీర్ నా ఓటు వినియోగించి వస్తున్నాను. కామారెడ్డిలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ మీ ద్వారా నేను కామారెడ్డి ఓటర్స్కు చేతులు జోడి మనవి చేస్తున్నాను. దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. బూత్లో మార్నింగ్ కొంచెం బాగుంది, ఇప్పుడు తగ్గిపోతున్నారు బూత్లో ఓటర్స్. వాళ్ళు వెళ్ళండి, బయటికి రావాలా, ఓట్లు వినియోగించాలా. మనము ఈ దేశాన్ని మేము ఒక పౌరులు ఉన్నామని నిజాయితీగా చూపించాలంటే మనం వచ్చి ఓటు వేయాలా. హన్మకొండ, మేము ఇక్కడ హన్మకొండ జిల్లాలో
7 AM to 6 PM ఈ రోజు పోలింగ్ అవర్స్ కోసం అన్ని ఏర్పాట్లు రెడీ చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఆల్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్ అవి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా కొన్ని పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ లాగా తయారు చేశాము. ఈకో ఫ్రెండ్లీ థీమ్, కాకతీయ హెరిటేజ్ థీమ్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్, అవి అన్ని ఇన్నోవేటివ్ థీమ్స్ తో చాలా వరకు 24 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా. వరంగల్ లోకసభ అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఈరోజు అందరూ కూడా మీరు బయట గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ గ్రామాలకు పోయి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి నియోజకవర్గంలో పోలింగ్ టైము సాయంత్రం 4 గంటల వరకే ఉంది. 4 గంటల వరకే ఉంది. ఆ 4 గంటల లోపే వచ్చి విధిగా ఓటర్లందరూ కూడా మరి కార్మికులు, ఉద్యోగస్తులు రాష్ట్రం కోసం దేశ నిధులలో మన న్యాయమైన వాటా కోసం పోరాడే తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతాంగం గత 5 నెలలుగా చాలా నష్టపోయింది. మహిళలు బాగా నష్టపోయారు. నిరుద్యోగుల ఆశ నిపాతమైంది. కాబట్టి అన్ని రంగాలకు నష్టం జరిగిన ఈ 5 నెలల పాలన ఒక దిక్కు, అద్భుతమైన పాలన చేసిన 10 సంవత్సరాల పాలన మరొక వైపు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు కూడా ఓటకు ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఉన్నా, ఎంత దూర ప్రాంతం ఉన్నా ఓటకు ఉపయోగించుకోండి. నేను ఎప్పుడు హైదరాబాద్ ఉన్నా, అమెరికా ఉన్నా ఊరికి వచ్చి ఓటకు ఉపయోగించుకుంటే నాకు చాలా సంతోషాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటకు ఉపయోగించుకోవాలని కూడా సందర్భంగా ప్రశాంతంగా పోలింగ్ లేకుండా అధికారులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు